వెల్కమ్ టు రమ్య ట్యుటోరియల్. ప్రతిరోజు జాబ్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో డైలీ ప్రీ ప్రైమరీ స్కూల్స్కి సంబంధించిన రిజల్ట్ కానీ నోటిఫికేషన్స్ కానీ అలాగే గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్స్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయబడతాయి. ఈరోజు న్యూస్లో ప్రీ ప్రైమరీ స్కూల్స్కి సంబంధించి 2 జిల్లాల నుంచి నోటిఫికేషన్, అలాగే ఒక జిల్లా నుంచి ఇంటర్వ్యూ షెడ్యూల్ అనేది రిలీజ్ అయింది. నెక్స్ట్ కొన్ని జిల్లాలో ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తయిపోయిన జిల్లాల నుంచి ఒక్కొక్క పోస్ట్కి ఎన్నెన్ని దరఖాస్తులు వచ్చినాయి అనే ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. నేను ఆ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. ఈ వీడియోలో జస్ట్ నోటిఫికేషన్స్ వరకే. ఓకే, ఫస్ట్ నోటిఫికేషన్ ములుగు జిల్లా నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ములుగు జిల్లాలో మొత్తం 36 ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. 36 ప్రీ ప్రైమరీ స్కూల్స్కి గాను 36 ఇన్స్ట్రక్టర్ పోస్టులు, 36 ఆయా పోస్టులకు కానీ దరఖాస్తులు చేసుకోవాలని ములుగు జిల్లా డిఓ గారు అయితే పేపర్ నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. ఈ నెల 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ ఉన్నది. ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ నెల 17వ తేదీ నుంచి 23వ తేదీలోపు అప్లై చేసుకోండి. ఇన్స్ట్రక్టర్ పోస్ట్కి అయితేనేమో ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంది. ఒకవేళ ఆయా పోస్ట్కి అయితేనేమో 7th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంది. ఇన్స్ట్రక్టర్ పోస్ట్కి అయితేనేమో 8,000 శాలరీ, ఆయా పోస్ట్కి అయితేనేమో 6,000 శాలరీ. 23rd లాస్ట్ డేట్ ఉంది కదా, ఆ 23rd వరకు వచ్చిన అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో 24th 25th ఆ తేదీలలో మండల కమిటీ పరిశీలించి కలెక్టర్కి పంపిస్తారు. అక్కడ నుంచి 27వ తేదీ రోజు డిఈఓకి, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి సబ్మిట్ చేస్తారు. తర్వాత రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది. ఎవరైతే ఇన్స్ట్రక్టర్ పోస్ట్కి అప్లై చేస్తున్నారో వాళ్ళు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ట్రైనింగ్లో విద్యా అర్హత లేదా ప్రాథమిక విద్యా బోధనలో అనుభవం ఉన్న వారికైతే ఇన్స్ట్రక్టర్ పోస్ట్కి ప్రాధాన్యం ఇస్తారు. మొత్తం ములుగు జిల్లాలో మండలాల వారీగా వేకెన్సీస్ చూద్దాం ఒకసారి. ఏటునాగర మండలంలో 5 వేకెన్సీలు ఉన్నాయి. గోవిందరావుపేట మండలంలో 3, కన్నాయిగూడెంలో 3, మల్లంపల్లిలో 3, మంగపేటలో 4, ములుగులో 5, తాడ్వాయిలో 5, వెంకటాపూర్లో 6, వెంకటాపురం మండలంలో 2 చొప్పున మొత్తం 36 ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. ఎవరికైనా ములుగు జిల్లాకు సంబంధించి మండలంలోని గ్రామాల వారీగా ఇన్ఫర్మేషన్ కావాలంటే, అంటే మీ గ్రామంలో ఒకవేళ వేకెన్సీ ఉందా లేదా, మీ మండలంలో ఏ గ్రామాల్లో ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే ఒకసారి వీడియో కింద కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తా. ఇంతవరకు మన వీడియోస్ కింద కామెంట్ చేసిన వాళ్ళందరికీ మీ జిల్లాల నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిన ప్రతిసారి నోటిఫికేషన్ కానీ రిజల్టే కానీ మిగతా జాబ్ అప్డేట్స్ కానీ ఏమున్నా మన ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది. నెక్స్ట్ జిల్లా నుంచి ఏ జిల్లా నుంచి వచ్చిందో చూద్దాము. కొంతమంది కామెంట్స్లో నిజామాబాద్ డిస్టిక్ గురించి కామెంట్ చేసిండ్రు. నిజామాబాద్ డిస్టిక్ నోటిఫికేషన్ వచ్చింది ఆల్రెడీ. ఈ నెల 18 లాస్ట్ డేట్ ఉన్నది. నిజామాబాద్ డిస్టిక్లోని కమ్మర్పల్లి, బషీరాబాదు, కోనసముద్దర్, నర్సాపూర్లో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ క్లాసెస్ బోధించడానికి అప్లై చేసుకోవాలని ఈ నెల 18 లాస్ట్ డేట్ ఉన్నది. అప్లై చేసుకోవాలని అక్కడున్న ఎంఈఓకి అప్లికేషన్ సబ్మిట్ చేయాలని పేపర్ ప్రకటన కూడా రిలీజ్ అయింది. ఈ నెల 18 లాస్ట్ డేట్ ఉన్నది. అంటే నిజామాబాద్ డిస్టిక్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయినట్టే. అంటే ఇది ఇక్కడే ఒక్క మండలం తెచ్చిండ్రు, కానీ ఆ డిస్టిక్లో నోటిఫికేషన్ రిలీజ్ అయితేనే మండలాల వారీగా అప్లికేషన్స్ అనేటివి స్వీకరిస్తారు. నిజామాబాద్ డిస్టిక్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మీ ఎంఈఓ ఆఫీస్ని కన్సల్ట్ కండి. కొంతమంది నిజామాబాద్ డిస్టిక్ గురించి చెప్పండి అక్క అని కామెంట్ చేస్తున్నా. నేను అందుకే ఈ విషయం చెప్తున్నా. నిజామాబాద్ డిస్టిక్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళ మండలంలోని ఎంఈఓ ఆఫీస్ని ఒకసారి కన్సల్ట్ కండి. ఖమ్మం జిల్లాకి సంబంధించి ముదిగొండ మండలంలోని ఎడవల్లి, మేడపల్లి, ముదిగొండలోని మిట్టెగూడెం ఎస్సీ, గంధసిరి, వనంవారి కిష్టపురం, పమ్మి, బాణాపురం ఈ గ్రామాలకు సంబంధించి ఎవరైతే ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ మరియు ఆయా పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకున్నారో ఈ నెల 18న ముదిగొండ మండల పరిషత్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తున్నట్టు ఎవరైతే అభ్యర్థులు అప్లై చేసుకున్నారో ఇంటర్వ్యూలకు అటెండ్ కావాలని తెలిపారు.
అటెండ్ అయ్యేవాళ్ళు ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు ప్లస్ వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ ఇంటర్వ్యూకి తీసుకెళ్ళాలి. మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రం వీడియో కింద కామెంట్ చేయండి. ఏ డిస్ట్రిక్ట్ నుంచి రిజల్ట్ రిలీజ్ అయినా గానీ, నోటిఫికేషన్ రిలీజ్ అయినా గానీ మన ఛానల్‌లో తప్పకుండా అప్‌లోడ్ చేయబడతది. నేను నెక్స్ట్ వీడియోలో కొన్ని డిస్ట్రిక్ట్‌లకు సంబంధించి అప్లికేషన్స్ కంప్లీట్ అయినాయి గదా! ఒక్కొక్క డిస్ట్రిక్ట్‌లో ఎన్నెన్ని అప్లికేషన్స్ వచ్చినాయని నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.